కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశం కార్మిక కనీస వేతనాలపై కీలక విషయం వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశంలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను 3 జోన్లలో 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. జూన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లలోని కార్మికులు ఉన్నారు. జూన్లో మున్సిపాలిటీల్లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు ఉన్నారు. ఆన్ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 16,000 రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17,000 రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 18,500కు పెంచారు. హై స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 20,000కు పెంపు చేశారు. వేతనాల పెంపుతో 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని వాపోయారు. అందుకే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది. కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా